నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చర్మంపై వచ్చే అతి మొండి వ్యాధులలో మనకి సోరియాసిస్ ఒకటిగా చెప్పుకోవచ్చు. సో ఈ సోరియాసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయం తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిమి నాయని గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో అండి. హలో అండి. సో మ్యామ్, సోరియాసిస్, సో చర్మంపై వచ్చినటువంటి వ్యాధుల్లో సోరియాసిస్ ఎందుకు ఇది అతి మొండి వ్యాధి అని చెప్పబడుతుంది? ఎందుకు అంటే సోరియాసిస్ రావడానికి ఏంటి మెయిన్ రీజన్స్ ఉండొచ్చు, కాసెస్? అయితే సోరియాసిస్ అనేది జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటామండి. దీన్ని జనరల్గా మన బాడీ ఒక ఇమ్యూనిటీ శక్తి అనేది ఉంటుంది. అంటే ఏ వ్యాధి వచ్చినా దాన్ని నిరోధం చేసుకునే శక్తి బాడీలో ఉండాలి. ఆ నిరోధక శక్తి తగ్గినప్పుడు సోరియాసిస్ అనేది వస్తుంది. అయితే దీనికి కాజెస్ చాలా రకాలుగా ఉన్నాయి. అలా అని చాలా కాజెస్ తెలియదు కూడా, ఎందుకు వస్తుందనే రీజన్స్ తెలియదు కూడా చాలా మందికి. సో దానివల్ల ఇది చాలా మొండి వ్యాధిగా, ట్రీట్మెంట్ కి చాలా టైం తీసుకునే వ్యాధిలాగా ఉంటుంది. చాలా మంది యాక్చువల్గా ఇది తల మీద నుంచి స్టార్ట్ అయినప్పుడు దీన్ని నార్మల్ డాండ్రఫ్ అని కూడా అనుకుంటారు. సో ముందు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, ముందే గ్రహించకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఇది చాలా ముందు ట్రీట్మెంట్ అవ్వకపోవడం. సో తలలో వచ్చేటప్పుడు చుండ్రు ఒక మాదిరిగా ఉంటుంది, సోరియాసిస్ అనేది ఒక మాదిరిగా ఉంటుంది కదా, ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం దాన్ని? అయితే సోరియాసిస్ లక్షణాలు ఎలా తెలుసుకోవాలి అనే దానికి, ఇది ఫస్ట్ రెడ్ కలర్ గా స్టార్ట్ అవుతుంది. ఎర్రగా స్కిన్ మీద ఒక ఫిష్ లైక్ పొట్టు ఎలా ఉంటుందో, ఒక కంటిన్యూస్ గా స్కేలింగ్ ఎలా అవుతుందో, పౌడరీ డిశ్చార్జ్ ఉంటుంది ఎలా అయితే డాండ్రఫ్ లో ఉంటుందో. బట్ దాంతో పాటు రెడ్ కలర్ గా ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది ఆ ఏరియా. మంట పుడుతుంది, మంటలాగా ఉంటుంది. అండ్ దాని మీద కవర్ అయ్యే స్కిన్ ఏదైతే ఉంటుందో అది ఇలా వెండి కలర్ లో మొత్తం పూర్తిగా కవర్ చేస్తుంది తలని. అండ్ అది కొంచెం డాండ్రఫ్ అనేది కొంచెంగా అండ్ డాట్స్ గా ఎలా అయితే ఉంటుందో ఇది చాలా ఎక్కువ ఏరియాని కూడా కవర్ చేస్తుంది. అండ్ కవర్ చేసిన ఏరియాలో మనకి ఫస్ట్ రెడ్ గా ర్యాషెస్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇలా పొట్టు లేవడం స్టార్ట్ అవుతుంది. సో ఏ ఏరియాలో, బాడీలోనే ఏ ఏరియాలో సోరియాసిస్ వస్తూ ఉంటుంది? సో ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ సోరియాసిస్ అనేది? సోరియాసిస్ అనేది తల నుంచి పాదం వరకు మొత్తం బాడీలో వస్తుంది. అయితే ప్లేస్ మీద దీన్ని రకరకాల పేర్లతో అంటాము. తల మీద వస్తే దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. దాని తర్వాత టంగ్ మీద, మ్యూకోజల్ ఏరియాలో వస్తే మ్యూకోజల్ సోరియాసిస్ అని అంటాము. నాలుక మీద వచ్చినప్పుడు దాన్ని మ్యూకోజల్ సోరియాసిస్ అంటాము. ఒకవేళ బాడీ మీద అంటే ఛాతి మీద, బ్యాక్ మీద వచ్చినప్పుడు దాన్ని ఫాలిక్యులర్ సోరియాసిస్ అని అంటాము. చేతుల మీద, పాదాల మీద, కాళ్ళ మీద వచ్చినప్పుడు దీన్ని పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని కూడా అంటాము. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు జెనైటల్ ఏరియాస్ లో కూడా రావచ్చు. జెనైటల్ సోరియాసిస్ అంటాము. చాలా మందికి తెలియదు ఏంటంటే వేళ్ళ మధ్యలో కూడా సోరియాసిస్ అనేది వస్తుంది. నేల్ సోరియాసిస్ అని కూడా అంటాము. సో ఈ రకరకాల ప్రదేశాలలో సోరియాసిస్ అనేది ఉంటుంది. సో వీటి దగ్గర వచ్చేటప్పుడు ఒక్కొక్క సిమ్టమ్ మనకి కనిపిస్తూ ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే దాని టైప్స్ ఉన్నాయండి, ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అనేది. అయితే ఫస్ట్ పామో ప్లాంటార్ సోరియాసిస్ అని చెప్పాను కదా. సో సోరియాసిక్ ప్లేక్స్ అని ఉంటాయి దీంట్లో. సోరియాటిక్ ప్లేక్స్ అనేది ఒక టైప్. దీంట్లో ఏముంటుందంటే ముందు చెప్పినట్టు చేప పొట్టులాగా లేస్తూ ఉంటుంది, పెద్దగా ఉంటాయి, స్కిన్ మందంగా ఉంటుంది. ఇలా స్కిన్ మందంగా ఉన్నదాన్ని పామో ప్లాంటార్ సోరియాసిస్ అని అంటాము. సోరియాసిస్ ప్లేక్స్ అని కూడా ఉంటాం. ఇది రకరకాలుగా చేతుల మీద, కాళ్ళ మీద వచ్చిన దాన్ని ఇది అంటాము. సెకండ్ ఏంటంటే గట్టేడ్ సోరియాసిస్ అని ఉంటుంది. యాక్చువల్గా సోరియాసిస్ అనేది చిన్న పిల్లల్లో కూడా చాలా కామన్ గా చూసేది. పిల్లలలో, పెద్దల్లో ఇద్దరిలో వచ్చేదాన్ని చూస్తాము. సో గట్టేట్ సోరియాసిస్ స్పెసిఫిక్ గా పిల్లల్లో చూసేది. దీన్ని గట్టేట్ అని ఎందుకు అంటామంటే వర్షం పడే చినుకులు ఉంటాయి కదా, సో చినుకుల్లాగా డ్రాప్స్ లాగా ఉంటాయి చూడ్డానికి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే ఇది త్వరగా క్యూర్ చేయొచ్చు. ఇది జనరల్ గా దీనికి ముందు ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏమన్నా కోల్డ్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే టాన్సిలైటిస్ అంటాం కదా, సో టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళకి స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండి దాని తర్వాత సోరియాసిస్ ఉంటుంది. దాన్ని గట్టేడ్ సోరియాసిస్ అని అంటాము. జనరల్ గా దీన్ని మళ్ళీ చేతుల కాళ్ళ మీద డాట్స్ లాగా చూస్తాము. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి సోరియాసిస్ అనేది ఒకవేళ ఓన్లీ ఇట్ ఈస్ డ్యూ టు ఎనీ ఇన్ఫెక్షన్ కాకుండా ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు ఎనీ ఫాలిక్యులర్ ఒరిజిన్ ఉంటే దాన్ని కూడా ఒక టైప్గా తీసుకుంటాం, ఫాలిక్యులర్ సోరియాసిస్ అని తీసుకుంటాము. అండ్ ఇవన్నీ టైప్స్ కాకుండా పస్ట్యులర్ సోరియాసిస్ అని ఒకటి ఉంటుంది. పస్ట్యులర్ సోరియాసిస్ అంటే ఏంటి, ఒకవేళ మనం
ముందే మనకి లీజన్స్ ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి, అక్కడి నుంచి చీము అనేది కారుతూ ఉంటుంది. సో ఇది ఒక రకమైంది. ఇది బాడీలో ఎక్కడన్నా కూడా మనం చాలా చీము కారడం, వాళ్ళు పేషెంట్స్ మనకి చెప్పినప్పుడు అలానే చెప్తారు, మ్యామ్ మేము బెడ్ మీద పండుకొని లేసినప్పుడు అక్కడంతా చీమ్గా ఉంటుంది, చీమ్ కారుతూ ఉంటుంది అనేది అంటాం. ఇది ఒక రకమైన సోరియాసిస్. అయితే ఇంకొకటి ఎరిథ్రోమాటస్ సోరియాసిస్ అని అంటాము. దీంట్లో ఏంటంటే మనకి రెడ్నెస్ ఉంటుంది తప్ప పైన, సో నేను ఇప్పుడు చాప పొట్టు అంటున్నా, అది లేకుండా కూడా సోరియాసిస్ ఉండొచ్చు. ఓన్లీ రెడ్నెస్, ఓన్లీ ఇన్ఫ్లమేషన్, ఎర్రగా అయిపోయి మంట పుట్టడం అనుకుంటారు. సో దాని వల్ల ట్రీట్మెంట్ తీసుకోరు. సో అది కూడా నార్మల్ మంట కలగడం కూడా అవ్వచ్చు. ఇంకోటి కొంతమందికి ఫ్లెక్జులార్ సోరియాసిస్ అని ఉంటుంది. అంటే ఎక్కడైతే మడత పడుతుందో, జనరల్గా లావు ఉన్న వాళ్ళకి, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ చెమట పట్టేసి, పొట్ట భాగంలో చెమట పట్టి, లేకపోతే చేతుల కాళ్ళ భాగంలో జాయింట్స్ మధ్యలో ఇక్కడంతా చెమట పట్టి అక్కడ సోరియాసిస్ రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఫ్లెక్జులర్ సోరియాసిస్ అని అంటాం. సో ఇది దాని లక్షణాలండి టైప్స్ ప్రకారంగా. ఇప్పుడు పెద్దవాళ్ళలో అయితే స్ట్రెస్ మూలంగా వస్తుందని అంటున్నారు కదా, చిన్నపిల్లలకు కూడా వస్తుంది అంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో జెనెటికల్ గా వస్తుందా, ఎట్లా? జెనెటికల్ గా కూడా ప్రీడిస్పోజిషన్ ఉందండి. అయితే జెనెటికల్ ఒకటే కాజ్ కాదు, దీన్ని మనం మెయిన్ గా సైకోసోమాటిక్ డిసార్డర్ అని అంటాము. అయితే ఎంతైతే బాడీలో దీని లక్షణాలు చూస్తామో దాంతోపాటు మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో చాలా రకాలుగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. జనరల్గా స్ట్రెయిన్ తీసుకున్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, జాబ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. అంటే మానసిక ఒత్తిడి కలిగిన వాళ్ళందరికీ సోరియాసిస్ ఒక డిసీజ్గా ఫామ్ అవ్వచ్చు. సో మానసిక ఒత్తిడి కూడా తగ్గించుకోవడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు, బట్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వటానికి ఎంత టైం తీసుకుంటుంది? ఈ సోరియాసిస్ ని నెగ్లెక్ట్ చేస్తే అదర్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా దీని మూలంగా? అయితే సోరియాసిస్ స్టార్ట్ అయ్యాక ఎన్ని రోజులు, ఎంత టైంలో స్ప్రెడ్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ బాడీ టు బాడీ. ఒక పర్సన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఎంత తక్కువ ఉంది, దాన్ని బట్టి ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఉంటుంది. అయితే సింపుల్గా అయితే వర్షాకాలంలో తొందరగా స్ప్రెడ్ అవుతుంది. లైక్ ఎక్కడైతే మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఆ టైంలో స్ప్రెడ్డింగ్ జనరల్గా ఎక్కువ చూస్తాము. అయితే దీన్ని ఎందుకు పట్టించుకోవాలి, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సోరియాసిస్ పట్టించుకోకపోవడం వల్ల దాని లోపలికి వెళ్ళినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. అంటే రకరకాల జాయింట్స్లో పెయిన్ స్టార్ట్ అవుతాయి, బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇది స్టార్ట్ అయింది చర్మ వ్యాధి లాగానే స్టార్ట్ అవుతుంది, కానీ అది ఆటో ఇమ్యూనిటీ వల్ల లోపలికి వెళ్ళి ప్రతి జాయింట్ని ఇన్ఫ్లేమ్ అనేది చేసి నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది కాకుండా ఇంకా రకరకాల కండిషన్స్లో రకరకాల ఫీచర్స్ కూడా చూపెడుతూ ఉంటుంది. సో సోరియాసిస్ అనేది అంటే ఏ సీజన్ లో ఎక్కువగా ముదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పుడు వచ్చే సీజన్ ఇస్ ద రైట్ టైం దట్ యు టేక్ కేర్ ఆఫ్ సోరియాసిస్. వర్షాకాలంలో అతి ఎక్కువ చర్మ సమస్యలు ఉంటాయి. మీకు ఫంగస్ అవ్వనివ్వండి, సోరియాసిస్ అవ్వనివ్వండి, ఎలాంటి ఇదిలో వర్షాకాలం, చలికాలం, ఇవి 2 కాలాలలో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో లైఫ్ స్టైల్లోని ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి? డైట్ పరంగా ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ గురించి? డైట్ ప్రకారంగా ఏం తీసుకోవాలి అంటే, బేకరీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం, లేకపోతే ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, చాలా ఎక్కువగా రెడ్ మీట్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఏం తీసుకున్నా కూడా వ్యాధి ఇంకా ఎక్కువగా అవుతుంది. అండ్ ఇవి కాకుండా గ్లూటెన్ ఫుడ్స్ అంటాము, లైక్ ఆట ఆర్ బార్లీ, మెయిన్గా బార్లీ, వీట్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనం చాలా ఎక్కువగా పెరగడం చూస్తున్నాము. అయితే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవచ్చు, ఒక ఆయుర్వేద చిట్కా చెప్పాలనుకుంటాను నేను. అయితే నీమ్ లీవ్స్ ఉంటాయి కదండి, నీమ్ లీవ్స్ని నింబ ఆకులను తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే, ఒక్కొక్క బౌలర్స్ లాగా తీసుకోవడం స్టార్ట్ చేస్తే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్నానం చేసేటప్పుడు నార్మల్ ఉప్పు ఉంటుంది కదా, అయితే కల్లుప్పు అంటారు, కొంచెం పింక్ సాల్ట్ అని రాక్ సాల్ట్ దొరుకుతుంది, ఆ రాక్ సాల్ట్ వేసుకొని, లేకపోతే ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుంది, ఇవి వేసుకొని స్నానం చేసేటప్పుడు ఈ పొడి ఏదైతే వస్తూ ఉంటుందో అది కూడా ఈజీగా పోవడం అలాంటివి ఉంటాయి, రిలాక్స్ కూడా అనిపిస్తుంది. అయితే మెయిన్గా మనం ఏం తెలుసుకోవాలంటే, సోరియాసిస్లో మా నార్మల్ చర్మం కన్నా ఏం డిఫరెన్స్ ఉంటుందంటే, స్కిన్ అనేది ప్రతి 28 డేస్కి మనం తిరుగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, డే టు డే యాక్టివిటీస్ చేసేటప్పుడు
పొట్టు ఊడిపోతూ ఉంటుంది, ఊడిపోతుంది. కొత్త పొట్టు వస్తూ ఉంటుంది. మనం మ్మ్. గమనించం అంతే, మ్మ్. అంత క్లియర్ గా ఉండదు. సోరియాసిస్ లో ప్రతి 2-3 రోజులకే పొట్టు ఊడిపోతూ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మన బాడీ మనల్ని అటాక్ చేస్తుంది, ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటుంది దాని వల్ల. సో అందుకని ఈ లీజన్స్ అనేవి పెరుగుతూ సో ఈ ఉంటాయి. బాడీలో ఇమ్యూనిటీని పెంచేందుకు, సోరియాసిస్ అరికెట్టేందుకు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఆయుర్వేదంలో? ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మేము రకరకాల హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. హెర్బల్ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే న్యాచురల్గా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాయి. దాంతోపాటు ఈ స్కిన్ లీజన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎందుకు ఆయుర్వేదంకే రావాలి అంటే మేము బయట కుట్టి క్రీమ్స్ లేకపోతే మందులు లేకపోతే ఎలా ఇవి ఇచ్చి ఇమ్మీడియట్ గా తగ్గించే ఇది పైపూతవేమీ కాకుండా చేయరు. పై ఇవి కాకుండా లోపల నుంచి వాటి ఏ దోషాల వల్ల జరుగుతుంది ఆ టాక్సిన్స్ అనేవి తీసేస్తే మీరు ఇవాళ బాధపడుతుంది సోరియాసిస్ మీకు రాకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి మేము 2-3 రోజులు కవర్ చేసి మీకు మళ్ళీ మళ్ళీ వర్షాకాలం వచ్చిన ప్రతిసారి వస్తుందంటే దానికి ఏం ఉపయోగం ఉండదు. సో ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ వల్ల చాలా మంది పేషెంట్స్ దానికి యూస్ఫుల్ గా చెప్పారు. లైక్ మాకు రావట్లేదు, మళ్ళీ మాకు చాలా 1 year 6 months కి ఒకసారి వచ్చేది, 2 months కి ఒకసారి వచ్చేది, మాకు ఇప్పుడు 10 years వరకు మమ్మల్ని అసలు ఇది చేయట్లేదు. మేము ట్రిగర్స్ లైక్ కొన్ని ట్రిగర్స్ ఉంటాయండి. సన్ లైట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అవ్వడం, లేకపోతే ఏమన్నా పొల్యూషన్ ఇది ఉన్నప్పుడు ఎక్కువ అవ్వడం, లేకపోతే ఏదన్నా యూవీ రేస్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఇది అవ్వడం, ఇలాంటి ట్రిగర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు బాధపడట్లేదు, ఫుడ్ కంట్రోల్లో లేకపోయినా బాధపడట్లేదు అనేది పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు తప్పకుండా ఆయుర్వేదాన్ని చూడాలి. సో ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సోరియాసిస్కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందన్న విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.